వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మీరు thumbnail లో చూసారు కదా, రీసెంట్ డేస్ లోని నేను వ్యక్తిగత కొంచెం సఫర్ అయ్యాను. వాటి డీటెయిల్స్ ఇంకా అంటే ఇప్పటి వరకు నేను వీడియోస్ చూసిన వాటిలో అన్నిట్లో ఏంటంటే డాక్టర్స్ వెక్టిగో అంటే ఏంటి, వెక్టిగో ఎలా వస్తుంది, దేని వల్ల వెక్టిగో వస్తుంది ఏంటి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఒక పేషెంట్ గా నేను పడిన ప్రాబ్లమ్ ని ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు పూర్తిగా అంటే వెక్టిగో కోసం తెలియదు, అవేం మాకు లేవు అనుకుంటే వీడియోని అయితే స్క్రిప్ట్ చేసేయండి, లేకపోతే స్టాప్ చేసేయండి. కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. అయితే నాకు వెక్టిగో వీడియోస్ చాలా చేశాను, అవి చూడకపోతే కింద లింక్స్ నేను పెడతాను కామెంట్ లో గానీ లేకపోతే డిస్క్రిప్షన్ లో గానీ ఒకసారి వెళ్ళి చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే నాకు రీసెంట్ డేస్ లోనే వెక్టిగో వచ్చింది. నేను ఇక వీడియో పెడతాను చూడండి, మీకు ఇక్కడ thumbnail పెడతాను. ఆ వీడియోది మన ఛానల్లోనే ఉంటుంది, ఆ వీడియో చూడండి, లేకపోతే పైన ఐలో ఇస్తాను. ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూసిన తర్వాత నేను ఈ 3-4 months లోని వెక్టిగోతోని ఎంత సఫర్ అయ్యానో ఏంటి అని ఫుల్ డీటెయిల్ గా నేను అందులో చెప్పాను. హోమియోపతికి కూడా వెళ్ళానని చెప్పేసి. యాక్చువల్ గా నాకు వెక్టిగో ఉంది, ఆ విషయం నాకు 3-4 years బ్యాకే తెలుసు. కానీ అప్పుడప్పుడు వచ్చేది, కానీ పూర్తిగా ఇప్పుడు సఫర్ అయినంత వెక్టిగో అయితే నాకు లేదు. అసలు వెక్టిగో అంటే ఏంటి, అసలు మీకు కళ్ళు తిరుగుతున్నాయా, కళ్ళు తిరిగితే దాన్ని వెక్టిగో అని ఎలాగా మనము అనుకోవాలి, అంటే మనలో మనం ఎలాగది వెక్టిగో అని తెలుసుకోవాలి, లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు వెక్టిగో ఉందేమో అని ఎలా అడగాలి ఏంటి అన్నది ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వెక్టిగో వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అని అన్నది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ గా వెక్టిగో అంటే కళ్ళు తిరుగుతున్న దాన్ని వెక్టిగో అని అంటారు. వెక్టిగోలో చాలా రకాలు ఉన్నాయి, కానీ మనకు వచ్చింది ప్రతిసారి అంటే కళ్ళు తిరుగుతున్నాయా అంటే అది వెక్టిగో కాదా అన్నది మనం తెలుసుకోవాలి. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలా చూస్తారు, అంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కటంటే ఇప్పుడు ఆర్థోపెడిక్ వేరు, న్యూరో వేరు, గైనకాలజిస్ట్ వేరు, నెక్స్ట్ అలా డెంటిస్ట్ వేరు, ఇలా ఉంటారు కదా. వెక్టిగోకి ఎవరు చూస్తారంటే న్యూరాలజిస్ట్ ఇంకా ఈఎన్టీ చూస్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఏంటి మన ప్రాబ్లం ఏంటి. ఇప్పుడు నాకు బై ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు వెక్టిగో ఉంది 3 years బ్యాక్, కానీ ఇప్పుడు రీసెంట్ డేస్ లో నాకు వెక్టిగో వచ్చింది, కానీ నేను అది వెక్టిగో అనుకోలేదు. దానికి రీజన్ ఏంటి అని అన్నది కూడా పూర్తిగా తెలియాలి కదా. కళ్ళు తిరగడం అంటే మనం ముందు కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఎందుకు తిరుగుతున్నాయి, మన ఒంట్లో బ్లడ్ లేదా, లేకపోతే వాటర్ డీహైడ్రేట్ అయిపోతున్నావా మనము, లేకపోతే లో బీపీ ఉందా. హై బీపీకి వేరేగా ఉంటది, లో బీపీకి కూడా మొహం విసరడం, కళ్ళు తిరగడం అవి జరుగుతాయి. లో బీపీ ఉందా, మనకి రీసెంట్ డేస్ లో నిద్ర సరిగ్గా లేదా, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నామా, స్ట్రెస్ అయిపోతున్నామా, ఇవన్నీ మనము చూసుకోవాలన్నమాట. కళ్ళు తిరుగుతున్నాయి అంటే అది వెక్టిగో కాదు. మనకి కొన్ని అంటే ఒంట్లో బ్లడ్ లేకపోయినా ఇవన్నీ కూడా ఉంటాయి రీజన్స్, అవన్నీ మనం చెక్ చేసుకోవాలి ముందు. అంటే ఇప్పుడు నాకైతే కాల్షియం కూడా తక్కువ ఉంది, కాల్షియం లేకపోయినా కూడా కళ్ళు తిరుగుతాయి, అది చూసుకోవాలి. కాల్షియం గానీ, థైరాయిడ్ ఉన్నా, షుగర్ ఉన్నా, నెక్స్ట్ లో బీపీ ఉన్నా, బ్లడ్ సరిగ్గా లేకపోయినా, డీహైడ్రేట్ అయిపోయినా, నెక్ పెయిన్ ఉన్నా, హెడ్ ఏక్ ఉన్నా, బాడీలో ఫీవర్ వచ్చి వీక్నెస్ ఉన్నా, లేకపోతే వెక్టిగో ఉన్నా, ఇలాంటి అన్నిటిలోనే మనకి తల అన్నది తిరుగుతుంది. మనకి తల తిరిగింది అని అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క సిమ్టమ్ లా ఉంటది. ఒకవేళ మనకి ఏదైనా పెద్ద ప్రాబ్లం మేము అన్ని ఫీల్ అయిపోకూడదు. నేను కూడా ముందు ఇవి తగ్గకపోతుంటుంటే నేను అదే ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని నేను టెన్షన్ పడ్డాను. తర్వాత నెక్ పెయిన్ లో కూడా చాలా ఉంటాయి, సర్వైకల్ స్పాండిలైసిస్ ఇలాంటివి, లేకపోతే ఇంకొన్ని చాలా ఉంటాయి. వాటి వల్ల కూడా అంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కళ్ళు తిరిగింది ప్రతిదీ కూడా ఇప్పుడు బై ఎగ్జాంపుల్ నాకు మీకు లో బీపీ ఉందనుకోండి, లేకపోతే బ్లడ్ తక్కువ ఉంది, లేకపోతే షుగర్ ఏమన్నా ఉంది కొంచెం పెద్ద వయసులో వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి 20s నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. చిన్న పిల్లల్లో కూడా హెడ్ ఏక్స్ ఉన్నాయి, కానీ చిన్న పిల్లల్లో కూడా కళ్ళు తిరుగుతూ ఉంటాయి డీహైడ్రేట్ అయిపోవడం వల్ల, వాటి వల్లను. ఇప్పుడు మీ ఏజ్ మీరు ముందు చెక్ చేసుకొని, నాకు ఈ ఏజ్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి, నాకు షుగర్ ఏమన్నా ఉందా ఏంటి అని అన్నది మీరు అవి చూసుకోండి. అంతేగాని నాకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా, బ్రెయిన్ లో ఏమన్నా వస్తుందా, ఇది చాలా రకాలు మనం వింటూ ఉన్నాము ఇప్పుడు ప్రతి వాటిల్లోని. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత కొంచెం బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోవడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కానీ అన్ని కూడా అది క్లాట్ అవ్వడం వల్ల ఇలా తిరిగేస్తున్నాయేమో అని అనుకోకండి. ఎందుకంటే నేను బై ఎగ్జాంపుల్ నాకు కళ్ళు తిరిగాయి, కానీ కళ్ళు తిరగడంలో చాలా రకాలు ఉంటాయి. మన చుట్టూ ఉన్నవి తిరుగుతున్నాయా, లేకపోతే మనం నడుస్తున్నప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతున్నాయా, ఇవి ఏంటి అని అన్నది మెయిన్ చెక్ చేసుకోవాలన్నమాట.
మీరు అదైతే కంపల్సరీ చెక్ చేసుకోండి. నేను వెర్టిగో కోసం చాలా వీడియోస్ చేశాను. వెర్టిగో టాబ్లెట్స్ కోసం కానీ, ఫుడ్ కోసం కానీ, లేకపోతే వెర్టిగో ఉన్నది ఎందుకు మీరు టెన్షన్ పడిపోతున్నారని కానీ చాలా వీడియోస్ చేశాను. అవన్నీ నేను ఇక్కడ ఇస్తాను, లేకపోతే కామెంట్ లో లింక్స్ పెడతాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. రీసెంట్ గానే కూడా నాకు వెర్టిగో స్టార్ట్ అయింది 4 years బ్యాక్ ఉంది, కానీ మళ్ళీ అది వెర్టిగో వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు మంత్కి ఒకసారి లేడీస్ ప్రాబ్లం అంటారు కదా, ఇలా మెన్సెస్ అయ్యి ముందు ఒక 1 week ముందు కళ్ళు తిరుగుతాయి, కానీ అంత ఎక్కువ తిరగలేదు. దగ్గర 3 months అవుతుంది. నేను నెక్ పెయిన్ వల్ల వచ్చిందా, లేకపోతే నాకు థైరాయిడ్ ఉన్నదా, లేకపోతే ఏం చెక్ చేసుకోలేదు అనమాట. ఇవన్నీ నేను నెక్స్ట్ చెక్ చేయించుకున్నాను. ముందు ఏంటంటే నేను ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అని అంటే, కళ్ళు తిరుగుతున్నాయి అని అనుకుంటే ఎందుకు తిరుగుతున్నాయి అని మీలో మీరు టెస్ట్ ఇదైతే చేసుకోండి. దానికైతే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఎటువంటి ఖర్చు ఉండదు, ఏం లేదు. కాకపోతే లో బీపీ ఉండడం మన పేరెంట్స్ ని అడగండి, మీకు లో బీపీ ఉందా, లేకపోతే అంటే బ్లడ్ ఉందా లేదని తెలిసిపోతుంది. మనం ఇలాగా పెట్టి చూసినా తెలుస్తుంది, కళ్ళలో చూసినా తెలుస్తుంది. లేకపోతే ఒక 100 rupees అలా ఉంటది అంతే. మనం హెచ్పీ టెస్ట్ అవి చేయించుకుంటే సరిపోతుంది బయటకు వెళ్ళి. లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా హెచ్పీ టెస్ట్ ఫ్రీగా చేస్తారన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసి పడేయక్కర్లేదు, వాళ్ళు కూడా చక్కగా చూస్తున్నారు. అంటే మన ఇంటి దగ్గర గ్రామీణ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అందులో బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తున్నారు. అవి ఒకసారి మీరు చెక్ చేయించుకోండి. ప్రతిదానికి పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోక్కర్లేదు, అక్కడ చెక్ చేయరు కూడాను. అంటే బాగా ఎమర్జెన్సీ అయితే ఎక్కువ బేగా చేస్తారు, కానీ లేకపోతే కొంచెం స్లోగానే. అలాంటి హాస్పిటల్లో చెక్ చేయించుకోండి ఒకసారి. అంటే బీపీ కూడా ఈజీగా చెక్ చేస్తారు ఏ హాస్పిటల్కి వెళ్ళినాను, అంత మనీ కూడా తీసుకోరు. లేకపోతే ఇప్పుడు చాలా మంది అందరి ఇంట్లో బీపీ మిషన్స్ ఉంటాయి. లో బీపీ ఉందా, హై బీపీ ఉందా అన్ని చెక్ చేసుకోండి. ప్రతిదీ అమ్మో నాకు వెర్టిగో వస్తుంది అంటే, వెర్టిగో రాకపోయినా కూడా వెర్టిగో వస్తుందేమో. ఇంకొకటి ఏంటంటే మైగ్రేన్. మైగ్రేన్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మైగ్రేన్ ఒకటి, ఈ టెన్షన్స్, తలనొప్పులు, టెన్షన్స్ ఉంటాయి కదా, ఆ టెన్షన్స్ వల్ల కూడా కళ్ళు తిరుగుతాయి. నిద్ర లేకపోవడం వల్ల కూడా కళ్ళు తిరుగుతాయి. అది మనము అబ్జర్వ్ అంటే మనం అది ఎందుకు తిరుగుతున్నాయని మనలో మనం ఒకసారి గమనించుకోవాలి. దాని తర్వాత మిగతా వాటి కోసం టెన్షన్ పడాలి. ఇంకొకటి ఏంటంటే, నేను అలాగే 3 months నుంచి నాకు వెర్టిగో ఉన్నా కూడా నాకు వెర్టిగో కాదు, నార్మల్ గా తిరుగుతున్నాయేమో అనుకున్నాను. నాకు నెక్ పెయిన్ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ నాకు నెక్ పెయిన్ స్టార్ట్ అయింది, అది లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ నెక్ పెయిన్ దగ్గర నుంచి నేను ఇప్పుడు నెక్ పెయిన్ దగ్గర నుంచి ఆర్థోపెటిక్ కి, నార్మల్ జనరల్ డాక్టర్ల దగ్గరికి, ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గరికి, నెక్స్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాను. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఇప్పుడైతే వెర్టిగో తగ్గింది. అందుకే నేను చక్కగా వీడియో తీయగలుగుతున్నాను. ఈ మధ్య కాలంలో నేను ఇక్కడికి ఇన్స్టా ఐడి ఇస్తాను చూడండి. ఇన్స్టాలో ఏం రీల్స్ లేవు, ఇన్స్టాలో అంత యాక్టివ్ గా లేను. ఓల్డ్ వీడియోస్ ఉంటే వాటిని నేను ఎడిటింగ్ చేసి పెట్టాను అంతే. పూర్తిగా ఇప్పుడైతే వీడియోస్ ఏం చేయలేదు. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉంది, తగ్గింది. ఇప్పుడు నేను వెర్టిన్ టాబ్లెట్స్, నెక్స్ట్ కొన్ని టాబ్లెట్స్ వాడుతున్నాను. ఆ టాబ్లెట్స్ అన్ని మీకు చూపిస్తాను. అంతేకాకుండా ప్రిస్క్రిప్షన్ చూపిస్తాను. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళానో ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ చూపిస్తాను, టాబ్లెట్స్ చూపిస్తాను. అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీరైతే కళ్ళు తిరుగుతున్నాయి అని అంటే ఇన్ని రకాలు ఉంటాయి. కళ్ళు తిరిగిన వాటిలోని ఇన్ని రకాలు నేను ముందు చెప్పాను కదా, అన్ని బీపీ ఇవన్నీను, ఈ ఇన్ని రకాలు ఉంటాయి. అవి మీకు ఉన్నాయా లేదా అన్నది ముందు చెక్ చేసుకోండి. తర్వాత వెర్టిగో ఎలా తగ్గుతుంది, వెర్టిగోలో ఎక్సర్సైజెస్ ఏంటి, నేను ఎక్సర్సైజెస్ చేశానా లేదా, లాస్ట్ టైం వచ్చిన దానికి దీనికి నిజంగా చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ టైం వచ్చిన వెర్టిగో వేరేగా ఉంది, ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న వెర్టిగో వేరేగా ఉంది. దానికి రీజన్స్ కూడా అన్ని నేను నెక్స్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మీరు కళ్ళు తిరుగుతున్నాయంటే ప్రతి దానికి టెన్షన్ పడిపోకండి, ఏమీ అవ్వదు, చక్కగా తగ్గుతాయి. నేను ఇప్పుడు హెల్దీగా ఉన్నాను, బాగానే ఉన్నాను కాబట్టి మీరు కూడా హ్యాపీగానే ఉంటారు, మీకు తగ్గుతాయి. ముందైతే టెన్షన్స్ అన్ని తగ్గించుకోండి. ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి అన్నది ఒకటి నోట్ చేసుకోండి చాలు. ఇది ఈ రోజు వీడియోలో టాపిక్ అయితే. ఇక వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని నేను ఏ హాస్పిటల్స్కి వెళ్ళానో, ఏ మెడిసిన్ వాడుతున్నానో, నాకు ఎన్ని రోజులకు వెర్టిగో తగ్గిందో ఏంటి అని అన్నది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక బాయ్ బాయ్.